బాగుందా ఖుషి? మటన్ బిర్యానీ బాగుందా బబ్లు? బాగుందా బాబా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజు మార్నింగే లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. ఇంకేంటి అనుకుంటున్నారా? ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మటన్ బిర్యానీ చేయాలంటే ఇంకా మార్నింగే మటన్లో మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకునేస్తున్నాను. ఎక్కువసేపు మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకొని ఆఫ్టర్నూన్ లంచ్లోకి బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకొని తర్వాత బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదో చూడండి, మటన్ అయితే వాష్ చేసి పెట్టుకునేసాను. ఇంకా మార్నింగే కలిపి పెట్టేస్తున్నాను మసాలాలన్నీ వేసి. ఇంకా మటన్ బిర్యానీ ఇంత ఈజీనా అన్నట్టు చేస్తున్నాను. ఇంకా ఈ మటన్ బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నేను మటన్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. ఇది చూడండి, మటన్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కిలో మటన్కి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకునేయాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసుకునేయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత సాల్టు, తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత పెరుగు 1 కప్పు వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే గరం మసాలాలు కొద్దిగా ఆయిల్లో వేయించి వేసుకుంటున్నానండి. ఇలా గరం మసాలాలు ఆయిల్లో వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలంతా బాగా కలుపుకునేయాలండి. ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకునేయాలి. మటన్ని కొద్దిగా పిసికినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బిర్యానీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తున్నానండి. ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తాను. 2 అవర్స్ తర్వాత మటన్ బిర్యానీ చేయడానికి రైస్ అయితే నానబెట్టుకునేసాను. మటన్ కలిపి పెట్టుకొని 2 అవర్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. ఇది చూడండి, 2 గంటల పాటు మటన్ అయితే మసాలాల్లో బాగా కలిపి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఈ మటన్ని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే వేసుకునేద్దాము. ఇది చూడండి, కుక్కర్లో అయితే వేసుకునేసాను. ఇప్పుడు మటన్ని కలిపి పెట్టుకున్న బౌల్లో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకునేయాలండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టుకునేయాలి. విజిల్స్ అయితే పెట్టుకునేసానండి. 3-4 విజిల్స్ వస్తే చాలండి. మటన్ అనేది ఒక 80% ఉడికిపోతుంది. మటన్ 80% ఉడికేలోపు మరొక స్టవ్ పైన రైస్ని 70% ఉడికించుకోవడానికి ఎసురు అయితే పెట్టుకునేసానండి. ఇప్పుడు ఈ ఎసురులో చెక్క, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎసురు అనేది బాగా తెల్లి ఉడకాలండి. అప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఎసురు బాగా తెల్లినప్పుడు చూపిస్తాను. 4 విజిల్స్ అయితే పెట్టుకునేసినానండి. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను చూడండి. మటన్ అయితే 80% అయితే ఉడికిపోయింది. ఇంకో సైడ్ ఎసురు కూడా బాగా తెల్లుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాము. రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రైస్ని 70% ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకకూడదండి రైస్ అనేది. 70% ఉడికిన తర్వాత చూపిస్తాను. మూత పెట్టి ఉడికించుకునేద్దాము. ఇది చూడండి, మటన్ అనేది 80% ఉడికినప్పుడు కర్రీ అనేది ఎక్కువగా ఉంటే కొద్ది దగ్గర పడే వరకు ఉడికించుకోవచ్చు.
నాకైతే ఇలా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మటన్ని వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసి బాగా బౌల్ అడుగు భాగం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మటన్ అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు రైస్ 70% ఉడికితే రైస్ని వడగట్టుకొని వేసుకునేయాలండి. రైస్ వేసుకునే ముందు మటన్ గ్రేవీలో సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ కరెక్ట్గా ఉండాలండి. అలాగే రైస్లో కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం టేస్ట్ చూసినప్పుడు ఉప్పగా ఉండాలి రైస్ వాటరు. రైస్ 70% ఉడికిపోయిందండి. ఇదో చూడండి. ఇలా రైస్ని ఇలా పట్టుకున్నప్పుడు ఇలా రెండుగా విరిగిపోవాలండి. మెత్తగా అవ్వకూడదండి. మెత్తగా అవుతే బిర్యానీకి బాగుండదన్నమాట. రైస్ అనేది ఇలా 70% ఉడకాలి. చూడండి, ఇలా ఇలా రెండుగా విరిగిపోవాలి. ఇప్పుడైతే ఈ రైస్ని వడగట్టుకునేద్దాము. రైస్ని అయితే వడగట్టుకునేసినానండి. ఇప్పుడు ఈ రైస్ని మటన్లో అయితే వేసుకునేద్దాము. ఇలా మొత్తం రైస్ని వడగట్టుకొని వేసుకోవాలండి. రైస్ మొత్తం వడగట్టుకునేసినానండి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ వేసుకుందాము. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకునేయాలి. ఫైనల్గా నెయ్యి అండి. నెయ్యి కొద్దిగా చుట్టూరా వేసుకునేయాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఏదైనా బరువు పెట్టుకొని దమ్ చేసుకునేయాలండి. ఒక 15 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, స్టవ్ పైన అయితే పెట్టుకునేసాను. ఒక 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. సన్న మంట మీదే దమ్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 మినిట్స్ అయితే అయిపోయిందండి దమ్ చేసుకొని. ఇప్పుడైతే చూద్దాము. రైస్ ఉడికిపోయిందండి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. ఎమ్మి ఎమ్మి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదో చూడండి, మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. మటన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో లంచ్ మటన్ బిర్యానీ. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చేసేద్దాం. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. ఇది చూసారా, చాలా బాగా ఉడికిపోయింది. ఇంక ఈ మటన్ బిర్యానీని పుదీనా చట్నీతో కానీ లేకపోతే రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది. నాకు ఎక్కువగా పుదీనా చట్నీ అంటేనే ఇష్టము. ఇంకా నేను పుదీనా చట్నీ అయితే చేశాను. తర్వాత పెరుగు పచ్చడి కూడా చేశాను. ఈరోజు మా లంచ్ అయితే ఇదన్నమాట. ఇలా సింపుల్గా చేసుకునేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.